అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఫ్రెండ్స్, ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదైనా స్వీట్ తినాలని అడిగితే ఒక 10 మినిట్స్లో ఈ విధంగా చేసి ఇచ్చేయండి. చాలా హెల్తీ హల్వా అండి ఇది. సగ్గుబియ్యం హల్వా చాలా బాగుంటుంది. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఈ వీడియోకి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఒక జార్ తీసుకొని ఒక 2 కప్స్ సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. 2 కప్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ పౌడర్ని స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా జల్లెడ పెట్టేసుకొని ఈ విధంగా స్మూత్గా చాలా బాగా పిండిలాగా మెత్తగా అయిపోతుందండి. ఆ తర్వాత ఆ సగ్గుబియ్యం పిండిలో 2 కప్స్ కదా తీసుకున్నది సగ్గుబియ్యం అనేది 4 కప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. వేసి ఈ విధంగా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. మీకు ఉండలు లేకుండా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా 2 కప్స్ సగ్గుబియ్యానికి 4 కప్స్ అనేది వాటర్ అనేది తీసుకున్నాను నేను. తీసుకొని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన అనేది ఉంచేసేయండి. ఆ తర్వాత మళ్ళీ జార్ తీసుకొని ఈ విధంగా ఒక బీట్రూట్ని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత సగ్గుబియ్యం అనేది 2 కప్స్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్స్ షుగర్ అనేది తీసుకున్నాను నేను. ఈ షుగర్ని 3 కప్స్ తీసుకున్న తర్వాత 1.5 కప్పు వాటర్ అనేది వేసి షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకుంటూ దగ్గరుండి ఈ విధంగా కలిపేసుకోవాలండి. దీనికి పాకం ఏం అవసరం లేదు, షుగర్ మెల్ట్ అయితే సరిపోతుందండి. ఫ్లేవర్ కోసం ఇలాచీని వేసుకున్నాను నేను. ఈ విధంగా దంచుకొని ఇలాచీని అనేది వేసుకున్నాను. ఆ తర్వాత ముందుగా కలిపించుకున్న మిశ్రమాన్ని వేసేసి సగ్గుబియ్యం మిశ్రమాన్ని వేసుకోవాలి. షుగర్ అనేది మెల్ట్ పోయినప్పుడు ఈ విధంగా ముందుగా కలిపించుకున్న మిశ్రమాన్ని వేసి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఆ తర్వాత ముందుగా తీసుకున్నాం కదా బీట్రూట్ జ్యూస్ అనేది కలర్ కోసం వేసుకుంటున్నామండి. ఈ జ్యూస్ అనేది వేసి ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ పెట్టి ఈ విధంగా దగ్గర పడ్డాక 2 టీ స్పూన్స్ అనేది నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా దగ్గర పడేదాకా ఈ మిశ్రమం అనేది ఈ విధంగా దగ్గర పడేదాకా మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసి ఈ విధంగా కలుపుతూ ఉండండి. ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా ఈ విధంగా కలుపుతూ ఉండండి. చాలా హెల్తీ అండి ఇది స్వీట్. మీకు ఇక్కడ కార్న్ఫ్లోర్ అనేది యూజ్ చేయడం లేదు, ఇంకా ఫుడ్ కలర్ అనేది కూడా యూజ్ చేయడం లేదు. మీకు సగ్గుబియ్యం అనేది చలువ చేస్తుందండి ఈ విధంగా చేసిస్తే. ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పుల్ని కట్ చేసుకున్న జీడిపప్పుల్ని వేసుకోవాలి. వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేదాకా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి ఒక ట్రే తీసుకోవాలి. ఈ విధంగా ట్రే తీసుకున్న తర్వాత ఈ ట్రేకి నెయ్యి అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి అనేది బాగా అప్లై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పలుకులు అనేవి ఈ విధంగా వేసుకోండి. ఒక 10 జీడిపప్పు పలుకులు ఇంకా ఒక 10 బాదం పప్పు పలుకులు అనేవి కట్ చేసుకొని ఈ విధంగా వేసేసి స్ప్రెడ్ చేసుకొని ముందుగా చేసుకున్న సగ్గుబియ్యం హల్వాని ఈ విధంగా వేసేయాలి. వేసి బాగా ట్యాప్ చేసుకోవాలి కిందకి వచ్చేటట్టు. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. చాలా బాగుంటుందండి హెల్దీ బియ్యం హల్వా. చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగొస్తుంది. మీకు పీసెస్ లాగా కట్ చేసుకోవాలంటే ఒక 15 మినిట్స్ దాకా ఉంచి చల్లార్చుకొని కట్ చేసుకోండి. అప్పుడు బాగా షేప్ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.